ఏప్రిల్ 30వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది గూడా నేను జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు పేరు పేరున ఒక్కసారి ట్రై చేయండి. ఇదివరకి మీరు ఒక కొంచెం కొంచెం ఒక 1 గ్రామ్ గోల్డ్ ఇప్పుడంటే గోల్డ్ రేట్ పెరిగిందనుకోండి. ఏదో కొంత ఒక చిన్న రవ్వంతైన గోల్డ్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఆహ్వానించినట్టు అవుతుందని చెప్పేసి మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటాం. నేను ఒకటే చెప్తున్నానండి. ఈ ఏప్రిల్ 30వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం చేస్తున్నాను. ఇది అక్షయ తృతీయ నాడు. మీరు సాయంకాలం 6 గంటలకి నేను హోమం జరిపిస్తాను. మీరు అదే టైంలో నేనొక స్లాట్ వేసిస్తాను. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల వ్యవధిలో ఒక స్లాట్ ఏసిస్తాను. ఆ స్లాట్ ఎప్పుడైతే మీరు ఏసిచ్చానో ఆ టైం 6 గంటల 5 నిమిషాలు అనుకోండి మీకిచ్చిన టైం. ఆ 6 గంటల 5 నిమిషాలకు చక్కగా మీరు లక్ష్మీదేవి అమ్మవారిని మంచిగా చక్కగా అలంకరించుకొని ఫోటోలైనా పర్వాలేదండి. చక్కగా ఒక రూ. 108 నాణేలతో కుంకుమలో వేసి 108 గులాబీ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించి మీరు నమస్కరించుకోండి. వీలైతే అమ్మవారి యొక్క పారాయణం చేయండి. లక్ష్మీదేవి యొక్క పారాయణ అంటే మేము కనకదార స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి ఆ రోజు. ఎంత మంచిదో తెలుసా? లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందండి. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. మీరు రానవసరం లేదు. నేను ఆ వీడియో పంపిస్తాను. మన కింద స్క్రోల్ అవుతున్న ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేసి మీరు ఆ స్లాట్ అనేది